అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పెంపు రద్దు సంచలన తీర్పు అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి ఈ అప్డేట్‌కు సంబంధించినటువంటి తాజా సమాచారం ఏదైతే ఉందో అదే వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థం అవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. రిటైర్మెంట్ వయసు పెంపు అది ప్రభుత్వ విధాన నిర్ణయమే అంటూ హైకోర్టు కీలక తీర్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంచటం అనేది పూర్తిగా ప్రభుత్వం డెసిషన్ అని, ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని చెప్పి గౌరవ హైకోర్టు స్పష్టతనిచ్చింది. స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మరి కోర్టుల పరిధి పరిమితము అంటే కోర్టులు జోక్యం చేసుకోవని. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల్లో మార్పుల కోసం చాలామంది కోర్టులను ఆశ్రయిస్తుంటారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగ సమస్య మరియు పరిపాలన అవసరాలను బట్టి రిటైర్మెంట్ వయసుపై పెంపుపై నిర్ణయం తీసుకునే స్వయం ప్రతిపత్తి ప్రభుత్వానికి ఉంటుంది. వయసు పెంచండి అని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కోర్టుకు లేదని చెప్పి కోర్టే స్పష్టం చేసింది. అసలు ఎందుకు ఈ అంశం బయటికొచ్చిందంటే, అసలు వివాదం అనేది ఉన్నత విద్యా మండలి పరిధిలోని కొన్ని యూనివర్సిటీల అధ్యాపకులకు రిటైర్మెంట్ వయసు అనేది 60 నుండి 62 ఏళ్లకు లేదా 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చింది. అదే ప్రయోజనాన్ని వ్యవసాయ, వెటర్నరీ అలాగే హార్టికల్చర్ వంటి వర్సిటీల అధ్యాపకులకు కూడా వర్తింపచేయాలని కోరుతూ కోర్టును వీరు ఆశ్రయించారు. ఇక్కడే మొదలైందనమాట వివాదం. సో, కోర్టును ఆశ్రయించగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఏమనంటే, రిటైర్మెంట్ వయసు పెంచండి అని మేము ప్రభుత్వానికి చెప్పేది లేదు. మాది పరిమితమే ఉంటుంది. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయము మీద ఆధారపడి ఉంటుందనింది. సో, హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ అంశంపై విచారణ జరిపినటువంటి జస్టిస్ కె. శరత్ గారు సుమారు 13 పిటిషన్లను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు ఈ విధంగా చేశారు. ఏమన్నారంటే, ఒక విభాగానికి లబ్ధి చేకూరినంత మాత్రాన అది అందరికీ వర్తింపజేయాలనే నియమం ఏమీ లేదండి. ప్రతి విభాగానికి దానికంటూ ప్రత్యేకమైన సర్వీస్ నిబంధనలనేవి ఉంటాయి. ఉన్నత విద్యా మండలి జీవోలను ఇతర వర్సిటీలకు బలవంతంగా వర్తింపచేయలేము అనైతే వ్యాఖ్యానించారనమాట ఆయన. ఈ విధంగా మేము ప్రభుత్వానికి చెప్పలేము. వారి నిర్ణయం వారిది అని చెప్పేసి. సో, మరి ఇది హక్కు కాదు. ప్రభుత్వం యొక్క అభీష్టం అని మనకు అర్థమైపోతుంది. ఈ తీర్పు ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, రిటైర్మెంట్ వయసు అనేది పెంపు అనేది ఉద్యోగి ప్రాథమిక హక్కు అయితే కాదండి. రిటైర్మెంట్ వయసును పెంచండి అనడానికి లేదు. ఇది కేవలం ప్రభుత్వం తీసుకునే వ్యూహాత్మక నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా కొత్త ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా సదరు 3 వర్సిటీల అధ్యాపకులు పాత నిబంధనల ప్రకారం 60 ఏళ్లకే రిటైర్ కావాల్సి ఉంటుంది. సో, ఏదేమైనా ఇలాంటివన్నీ ప్రభుత్వం ద్వారానే తేల్చుకోండి అని చెప్పి కోర్టు స్పష్టత అయితే ఇచ్చింది. ఇక రిటైర్మెంట్ వయసు పెంపు అనేది ప్రభుత్వ సంపూర్ణ అధికార పరిధిలో ఉండే అంశం ఇది. విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యం అత్యంత పరిమితం. ఒక వర్సిటీకి వర్తించే నిబంధనలు మరొకదానికి ఆటోమేటిక్‌గా వర్తించవు. చట్టవిరుద్ధమైన చర్యలు జరిగినప్పుడు తన సర్వీస్ నిబంధనల మార్పులో కోర్టులు జోక్యం చేసుకోవు. మరి ప్రభుత్వం స్వయంగా నిర్ణయం తీసుకుంటే తప్ప కోర్టు ఉత్తర్వుల ద్వారా వయసు పెంచుకోవడం అనేది అది సాధ్యమయ్యే పని కాదనైతే అర్థమైంది. ఆల్రెడీ ఉన్నటువంటి 13 పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది కాబట్టి. సో, మొత్తానికి రిటైర్మెంట్ వయసుపై నెలకొన్నటువంటి సందేహాలకు ఈ తీర్పుతో ఒక చట్టబద్ధమైన ముగింపు లభించింది. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అనేది పూర్తిగా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు మరియు పాలసీ నిబంధనలపైన ఆధారపడి ఉంటుందనైతే ఇక్కడ మనకు స్పష్టమైంది. సో, దీనిపై మీరేమంటారనేది కామెంట్ ద్వారా కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్‌లో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.